హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుంటి శంకర్ని మాట్లాడుతూ ఉన్నా. ఈమె మా చిన్ననాన్నమ్మ గుంటి పోచమ్మ, వయసు 90 సంవత్సరాలు. ఈమెకు 9 మంది పిల్లలను నార్మల్ డెలివరీస్తో కన్నది అప్పుడు ఆ రోజులలో. ఈమె తెల్లజొన్న, గడక, గుడాలు బుక్కి బ్రతికినటువంటి ఈ యొక్క తరం. తర్వాత ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళినటువంటి తరం. కరెంటును చూడని పూరి గుడిసెల్లో జీవించినటువంటి ఒక ఈ తరం. కరెంటు చూడకుండా మన ఓన్లీ ఐందపు నూనె వెలుతురుల్లో బ్రతికినటువంటి ఒక తరం. ఎక్కడ వాడకట్లో ఎవరైనా చనిపోతే వలపోస్తూ ముఖాన కొంగు పెట్టుకొని గుళ్ళున ఏడ్చినటువంటి ఒక తరం. ఆ తర్వాత ఎలాంటి కల్మషాలు లేకుండా, ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా బ్రతికినటువంటి ఒక తరం. ఈ తరం నేడు కనుమరుగవుతా ఉంది, కనుమరుగవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి తరాన్ని మనం చూడాలంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా మనం ఏఐలో, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకదు. ఇది కేవలం ప్రాక్టికల్గా అనుభవించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇలాంటి కొంచెం చూస్తే తెలుస్తుంది. మేము చిన్ననామా మేము ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఈమె మమ్మల్ని మీ తలపండు మురుగా అనే భాషతో మమ్మల్ని ముద్దుగా అంతా ఉంటుంది. మాకు అదే ఎంతో సంబరంగా అనిపిస్తూ ఉంటుంది. కావున ఇలాంటి తరం నేడు కనుమరుగవుటకు దగ్గరగా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎక్కడైనా అక్క ఇళ్ళ చెల్లె ఇళ్ళ కష్ట నష్టాలు, బాధలు ఏమైనా ఉంటే వెళ్ళి చెప్పుకుని వాళ్ళ యొక్క సాధక బాధకాలు తీర్చినటువంటి ఒక తరం. తర్వాత ఒక అక్కింట్లో పండుగ జరిగితే చెల్లె వెళ్ళడం, చెల్లింట్లో పండుగ జరిగితే అక్క రావడం, ఒక 10 రోజులు ఉండి ఆ చెల్లెకు ఆసరాగా ఉండడం, అక్క వెళ్ళి అక్కింట్లో అయితే చెల్లె వచ్చి ఆసరాగా ఉండడం, అలాంటి రోజులను చూసి ఆనందంగా జీవించినటువంటి యొక్క తరం నేడు కనుమరుగవుతూ వస్తూ ఉన్నది. కావున ఉన్నన్ని రోజులు మనం ఇది ఏఐలో, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకది. కావున మనం ఉన్నన్ని రోజులు ఇలాంటి ముసలివాళ్ళను చేరదీసి మంచిగా చూసుకొని మీరు ఉండండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. మీ ఇళ్ళల్లో ఇలాంటివి జరుగుతాయి మన గ్రామీణ ప్రాంతాలలో. ఇదంతా మీ ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రాక్టికల్గా ఇవన్నీ ఒక చిన్న వీడియో తీస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.